నెల్లూరులో తుపాను పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న ముందా తుఫాన్ హెచ్చరికలతో జిల్లా అధికారులందరూ కూడా తీర ప్రాంతాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ప్రత్యేక రెవెన్యూ సిబ్బంది అంతా కూడా దాదాపు 38 మండలాల్లో దాదాపు 200 అధికారులు అందరూ కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తీర ప్రాంతాలలో పనిచేస్తున్నారు. ప్రధానంగా మొత్తం కూడా ఇక్కడ 9 మండలాలలో ఈ రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ పరిస్థితులన్నింటినీ కూడా తెల్లవారుజాము నుంచి కూడా అధికారులందరూ కూడా ఈ ప్రధానంగా పెన్నా తీరంలోని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు అనేవి చేపట్టారు. పెన్నా తీరంలో 144 ప్రత్యేక పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో అధికారులు కూడా, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులతో పాటు మండల స్థాయి అధికారులందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇరిగేషన్ సోమశిల డ్యామ్ అధికారులు అందరూ కూడా ఇక్కడ సోమశిల నుంచి నీటిని ఎక్కువగా విడుదల చేయడంతో పెన్నా పరివాహక ప్రాంతాలలో సంగం కానీ, అనంతసాగరం, ఆత్మకూరు ఈ మండలాల్లో ప్రధాన సమస్య ఉంటుందని దాంతోనే అక్కడ నిన్న రాత్రి నుంచి కూడా అధికారులు, పోలీసులు కూడా ఎవరిని కూడా తీర ప్రాంతం, పెన్నా నది ప్రాంతం కానీ ఈ ప్రాంతాలకు ఎవరిని కూడా అనుమతించకుండా ప్రత్యేక చర్యలు అనేవి చేపట్టారు. ఇట జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులు 27 ప్రాంతాలతో పాటు రైల్వే మార్గాలలో 16 ప్రదేశాలు కూడా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే ఈ 3 రోజుల పాటు పునరావాస కేంద్రాలలో కూడా బాధితులకు ఆహారం అందించేందుకోసంగా కూడా కొన్ని మొత్తం 5 బజార్లను కూడా ఏర్పాటు చేశారు. కూరగాయల సమస్య కానీ, పాల సమస్య, ఎలాంటి సమస్యలు రాకుండా, తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకోసంగా వర్షాలకి గ్రామీణ ప్రాంతాలలో 800 RO ప్లాంట్లు కూడా సిద్ధం చేసి ఉన్నారు. ఇక్కడ 40,000 లీటర్లు కూడా తాగునీటిని కూడా ఈ గ్రామాలలో ప్రజలకు సరఫరా చేసేందుకోసంగా సోమశిల నుంచి మొత్తం చేజర్ల మండలం, అనంతసాగరం, సంగం వరకు, విడలూరు, కొడవలూరు వరకు కూడా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. అంటే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో సోమశిల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల ఎక్కువ పెరుగుతుండడంతో ఆ నీటిని పెన్నా పరివాహక ప్రాంతాలలో మునకకు గురే ప్రాంతాలు కూడా గుర్తించున్నారు. ఈ మునకకు గురే ప్రాంతాలలోనే ప్రత్యేక చర్యలు అనేవి తీసుకున్నారు. అయితే కొడవలూరు, విడవలూరు ఈ ప్రాంతాలలో, ఇందుకూరుపేట మండలాల్లో ఇవి తీర ప్రాంత మండలాలు. ఇవి ఈ తీర ప్రాంత మండలాల్లో కూడా మత్స్యకారులు ఎవరు కూడా తీరంలోకి అనుమతించకుండా ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేశారు. దీనికోసంగా కలెక్టరేట్, కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయము, నెల్లూరు RDO కార్యాలయం, ఆత్మకూరు, కావలి RDO కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేక వాళ్ళకి ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్ల ద్వారా ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే అధికారులకి తెలియజేసే విధంగా కూడా, సమాచారం ఇచ్చే విధంగా కూడా ఒక వ్యవస్థని రూపొందించారు. కలెక్టర్ కంట్రోల్ రూమ్తో పాటు నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ అధికారులు కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈ నెల్లూరు నగరంలోనే అనేక కాలనీలలో ఎప్పుడు కూడా వరద ప్రవాహం వస్తే శివారు కాలనీలలోనే కొంచెం మునక గురే ప్రాంతాల్లోనే దాదాపు గత 5 రోజులుగా కూడా కురిసిన వర్షాలకు ఇప్పటికే అనేక ప్రాంతాలలో నీరు నిలబడి ఉండటం, మళ్ళా రెండో తుఫాను హెచ్చరికలు రావడంతో ఈ పరిస్థితులలో కొంత కార్పొరేషన్ అధికారులు మొత్తం మీద కూడా కొన్ని మున్సిపాలిటీ నుంచి కూడా దాదాపు 500 మంది సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది అందరూ కూడా ఈ డ్రైనేజీని ఇప్పటికే పూర్తిగా ఆక్రమణలు తొలగించడం, ఇలాంటి చర్యలు చేపట్టడంతో కొంత ఈరోజు కురుస్తున్న వర్షాలకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకపోవచ్చు అంటున్నారు. అయితే ఇదే పరిస్థితి భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఈ శివారు ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఎక్కువగా శివారు కాలనీలలో ఎక్కువగా నీరు నిలబడి ఉన్నది. మరలా ఇదే విధంగా భారీ వర్షాలు పడితే కొంచెం ఇళ్లలో కూడా మునక గురే పరిస్థితి ఉంది. వెంకటేశ్వర నగరు, చంద్రబాబు నగర్ ఈ ప్రాంతాలలో ఇప్పటికీ నీరు నిలబడి ఉన్నాయి. పెన్నా వరద కొంచెం పెరుగుతూ ఉండడంతో పెన్నా పరివాహక ప్రాంతాలలో కొంత, నెల్లూరు నగరంలో కొన్ని కాలనీలు ఉన్నాయి. ఈ వెంకటేశ్వర నగర్ ప్రాంతాలలోనే కొంత ఇప్పటికే కొన్ని ఇళ్లలో కూడా నీరు వచ్చి ఉండడంతో అక్కడ
కొందరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా అక్కడ నియమించి ఒక బృందాలుగా కూడా వారికి సహాయ చర్యలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి నారాయణతో పాటు మంత్రి ఆనం కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తూ సహాయ చర్యలు చేపట్టమని కూడా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. కలెక్టర్ కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్ వద్ద నుంచి పరిశీలన చేస్తున్నారు. సహాయ చర్యలు ఎలా అందుతున్నాయి అనేది. అదే ప్రధానంగా మధ్యాహ్నం నుంచి ఎక్కువ పరిస్థితి ఉండడంతో కొన్ని ప్రాంతాలు కూడా కలెక్టర్ ఎస్పీ కూడా పర్యటించేందుకోసం ఇప్పటికే వాహనాలు సిద్ధం చేసుకున్నారు. ఈ వాహనాల ద్వారానే కొన్ని ప్రజలకు రేషన్ కానీ వీటిని సరఫరా చేసేందుకు కూడా ఇక్కడే కలెక్టరేట్ కూడా కొన్ని వాహనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరా హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.